నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఏ రంగం చూసినా కూడా అవినీతిమయం అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే రైతులకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించి దానికి కూడా అంటే మోటార్లు బిగిస్తున్నాము అని చెప్పి దానికి ఎలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేయకుండానే వాటికి కావాల్సిన పరికరాల కోసం టెండర్లు పిలిచి అలాంటి పరికరాలు కొనకుండా టెండర్లు వేసిన పరిస్థితి, అనుయాయులకు టెండర్లు ఇప్పించిన పరిస్థితి కూడా మనం గవర్నమెంట్లో చూస్తున్నాం. ముఖ్యంగా ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్ అనే కంపెనీ అయితే ప్రముఖంగా ఈ పేరు వినిపిస్తోంది. ఇది అవినాష్ రెడ్డికి బంధువులైనటువంటి వాళ్ళది అంటున్నారు. మరి అక్రమంగా ఆ కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు అన్న వార్త అయితే ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేయబోతుంది అంటున్నారు. మరి ఎంక్వైరీ వేస్తే దీంట్లో ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి రంగం అవినీతిమయంలో కూరుకుపోయిన విషయం మనకు తెలిసిందే. సో వ్యవసాయానికి మీటర్లే అవసరం లేదు అని చెప్పి కానీ వాళ్ళకి మీటర్లు బిగిస్తామని చెప్పి స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఆ మీటర్లు కూడా కొనుగోలు చేయకుండా ఒక సంస్థకి టెండర్ ఇప్పించడం, అది కూడా స్కామ్ జరిగింది దాంట్లో కూడా అంటున్నారు. అసలు ముఖ్యంగా ఏంటి సార్ ఈ స్మార్ట్ మీటర్ల స్కామ్ ఏంటి? మరి వాళ్ళ అనుబంధ సంస్థలకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు, ఏం చెప్తారు? ఇది కూడా ఒక భారీ స్కామ్. మీరు అన్నట్టు రైతులకి దాదాపు 19 లక్షల మోటార్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రైతులు వ్యవసాయం కోసం వాడే వాటికి ఇప్పుడు రాక వాటికి మీటర్లు లేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున లంసమ్గా కడితే చాలు. సపోజ్ 5 హార్స్ పవర్ మోటార్లు అయితే 250 రూపాయలు, 50 రూపాయల చొప్పున సంవత్సరానికి 50 రూపాయలు అంటే నామినల్గా కడితే చాలు. ఎందుకంటే వ్యవసాయానికి విద్యుత్ కనుక మీటర్ ఛార్జీల ప్రకారం కడితే ఆ రోజుల్లో గిట్టుబాటు అయ్యేది కాదు. ఒక పక్కన కాలువల్లో వస్తున్న రైతులకేమో సబ్సిడీ ద్వారా నీరు అందినట్టు, అదే మోటార్ల ద్వారా కనుక వ్యవసాయం చేసే రైతుకి చాలా విద్యుత్ బిల్లులు వచ్చాయి. దాంతో గిట్టుబాటు అయ్యేది కాదు, చాలా కష్ట నష్టాలు పడేవాళ్ళు ఈ మోటార్ల కింద వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత ఇది వెసులుబాటు దొరికింది వాళ్ళకు కూడా. బిల్లులు ప్రతి నెల కట్టడం అంటే చాలా కష్టమైపోయేది వాళ్ళకి. అట్లా అది ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు రైతులు కూడా వాడుతున్న కరెంటు మీద కూడా బిల్లులు వసూలు చేయాలనే ఒక దురుద్దేశంతో స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీళ్ళు ప్రభుత్వం సన్నాహితమైంది. అయినప్పుడు ఇది పెద్ద స్కామ్ ఏంటంటే ఆ మీటర్లు బిగించడానికి ఒక పెద్ద ఎత్తున అంటే దాదాపు 1880 కోట్ల రూపాయలు బిల్లులు పే చేయకుండానే, అంటే వాళ్ళ ఇవి సప్లై బిగించడం కానీ ఏం జరగకుండానే వీళ్ళు చెక్ చేయకుండానే అవినాష్ రెడ్డికి అనుబంధంగా ఉండే షిరిడి సాయి సంస్థ ఎలక్ట్రికల్స్ అనే ఒక సంస్థకి పేమెంట్ చేశారు. ఇది కూడా ఎట్లా చేస్తున్నారంటే ఇది ఒక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ధృవీకరించాలి ఇవన్నీ కూడా సప్లై చేశారు అనేది. ఎక్కడికక్కడ ఏ డివిజన్లో ఆ డివిజను, ఆల్మోస్ట్ జిల్లాకి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన ద్వారా ఈ జిల్లాకి ఎంత వచ్చినాయి అనేది ధృవీకరించారు. 15 రోజుల్లో కనుక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక ధృవీకరించకపోతే ఇక అది సప్లై చేసినట్టే. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది మొత్తం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వీళ్ళు సప్లై చేసినా చేయపోయినా కూడా డబ్బులు అయితే ముట్టాలి అనే దాంతో ఒక నిబంధన పెట్టారు. అదేంటంటే ఆయన ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదంట. 15 రోజులు దాటింది అనుకోండి ఆటోమేటిక్గా చేయాలి. దీనికి తోడు ఈ మీటర్లు బిగించడానికి ఇంకా కొన్ని అనుబంధ పరికరాలు కూడా కావాలి. ఆ అనుబంధ పరికరాల సప్లై కూడా ఇదే సంస్థకు అప్పచెప్పారు. అది దాదాపు 5750 కోట్ల రూపాయల స్కామ్. అంటే అది ఎస్టిమేషను. అది కూడా తూతు మంత్రంగానే తప్ప వీళ్ళు సరైన చేయలేదు, పూర్తిగా కూడా సప్లై చేయలేదు. ఇది మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే పులివెందుల్లో పేదలకి ఇళ్ళు కట్టించే ప్రోగ్రాంలో 8000 పైచీలకు ఇళ్ళు కట్టాల్సి ఉంటే కేవలం 99 మాత్రమే కడితే రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చి 80% డబ్బులు ఇచ్చేశారు కట్టకుండానే. ఇక్కడ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో. అప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా భారతీ రెడ్డి గారిని అందరూ నిలదీశారు. ఇక్కడ ఇళ్ళకి పేదల ఇళ్ళు శాంక్షన్ చేశారు కానీ కట్టలేదు, ఎప్పటి నుంచో ఇదే పరిస్థితి అని. అప్పుడు తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే ఆల్రెడీ చెల్లింపులు కూడా అయిపోయినాయని. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి గారి సంస్థకు కూడా దాదాపు ఇదొక 5750 కోట్లు, దాదాపు అదొక 2000, దాదాపు 7500 కోట్ల రూపాయల
ప్రాజెక్ట్ ఇది మీటర్లు స్మార్ట్ మీటర్స్ కానీ వాటికి సంబంధించిన ఇతర పరికరాలు కానీ సప్లై చేసేది. ఇవి ఏమీ సప్లై చేయకుండా కూడా బిల్లులు పే చేశారంటే ఇక ఏ స్థాయిలో దీని మీద కూడా ఇప్పుడు సిఐడి ఎంక్వైరీకి ఆదేశించబోతున్నారు. ఇది కూడా కనుక ఆదేశిస్తే ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తెలుస్తాయి. ఒక ఓవర్ నైట్ తీసుకొచ్చి వాళ్ళు ఏం పెట్టలేరు, రాత్రికి రాత్రి ఏమి. సిఐడి వాళ్ళకి వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళగానే అర్థమవుతుంది ఎక్కడ వీళ్ళు ఇన్ని మీటర్లు సప్లై చేశారు, ఎంత వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఫ్రాడ్కి పరాకాష్ట అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అవినాష్ రెడ్డి ఆయన ఒక ఎంపీ, ఆయన కజిను, తర్వాత ఈయనతో పాటు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులోనూ ఆయన ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే తనకు కావాల్సిన వాళ్లకు అంటే నిబంధనల్లో మార్పులు చేసి టెండర్లు ఇప్పించుకోవటం, పని పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించేసేయడం ఒకటి. ఈవెన్ ఒక ఈ స్మార్ట్ మీటర్ల విషయమే కాదు, ఒక ఇసుక అక్రమ తవ్వకాల్లో కూడా మనం చూసాం. 2 సంస్థలకు టెండర్లు ఇచ్చేయటము, ఆ టెండర్ల కాలం అయిపోయినా కూడా వాళ్ళు తవ్వుకుంటున్నా కూడా దానిపైన చర్యలు తీసుకోకపోవడం, ఇదంతా కూడా మనం చూసాము. సో ఇట్లా అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఏది కావాలంటే జీవోలు తెచ్చుకోవడం కూడా ఆయన హయాంలో మనం చూసాము. సో ఇలా అంటే ఎంక్వైరీ జరుగుతుందని వాళ్ళు ముందే ఊహించలేదంటారా, లేకపోతే అసలు ఈ అక్రమాలన్నీ ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని? ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ 2 సంస్థలకి ఇచ్చిన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు తవ్వారు, తీసుకున్నారు. ఆ డబ్బులు ప్రభుత్వంలో పెద్దలకు అందుతున్నాయి కాబట్టి వాళ్ళకి అది తప్పుగా అనిపించలా. ఆ తర్వాత కూడా ఈ టెండర్లు పిలవటానికి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, నియమ నిబంధనలు కూడా వాళ్ళ కజిన్కి ఎవరికైతే ఏ అర్హతలు ఉన్నాయో అతని అర్హతలకు సూట్ అయ్యేటట్టుగా నియమ నిబంధనల్ని సృష్టించారు. అది ఇంకెవరికి ఇప్పుడు ఎవరి కోసం కోర్టు కుట్టారో అది వాళ్ళకే సరిపోద్ది, కానీ ఇంకొకళ్ళు వేసుకుంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. ఆ నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళకి సూట్ అవ్వలేదు పబ్లిక్లో ఎవరికి కూడా. అందువల్ల అట్లా చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇవి కూడా ఈ ఎలక్ట్రికల్ మీటర్లు వాటికి అనుబంధ పరికరాలు సప్లై చేసేది ఇంతకుముందు అవినాష్ రెడ్డి గారి సంస్థ అనేది బాగా వైరల్ అయింది. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా అయినాయి. తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు గుర్తు తెచ్చుకోండి, ఎలక్షన్ ముందు కనీసం 2-3 రోజుల ముందు మా దగ్గర ఇవాళ డబ్బులు ఉన్నాయి, గతంలో మేము బట్టలు నొక్కాం కానీ డబ్బులు పడలేదు, ఇప్పుడు మేము ఈ పెన్షన్లో అందరికీ జమ చేస్తామని అన్నారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం పెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం కూడా నిలిపేశాము, 45 గంటల్లో ఎన్నికలు జరిగే ముందు మీరు ఇట్లా వేయటం వలన కరెక్ట్ కాదు, ఇది నిబంధనలు అలౌ చేయదని చెప్పి ఆపారు. అప్పుడు ఆ డబ్బును కూడా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఎవరైతే అనుయాయులు ఉంటారో వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలకి చెల్లించేసి వాళ్ళకి రావాల్సిన కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. చివరి నిమిషంలో కూడా 14,000 కోట్ల రూపాయలని ఈ రకంగా మళ్ళిచ్చారు. వాళ్ళ అనుయాయులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కదా, వాటిని చెల్లించారు తప్ప మళ్ళీ పెన్షన్లకు ఉపయోగించాల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఖాళీ ఖజానా ఉంది. మళ్ళీ ఆయన సొంతంగా మొబిలైజ్ చేసుకుని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని మళ్ళీ మొన్న పెన్షన్లు ఇన్ టైంకి ఇవ్వగలిగారు. అది కూడా ఇవ్వలేరు అనే ప్రచారం చేశారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని. కానీ కిందటి నెల 1 తారీఖున ఇచ్చారు, మొన్న ఈ నెల 1 తారీఖున కూడా ఇన్ టైంలో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి సక్సెస్గా ఇవ్వగలిగారు. ఈ కుంభకోణం మీరు అన్నట్టు దీని మీద సిఐడి ఎంక్వైరీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ సంస్థ ఎవరిది, వీళ్ళకి ఎంతెంత లబ్ధి జరిగింది, సరఫరా చేయని మీటర్లకి అనుబంధ పరికరాలకు కూడా చెల్లింపులు జరిగినాయి అన్న ఇది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత అధికారులు, బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకుంటారు, ఆ సంస్థల మీద కూడా చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ అమ్మ గవర్నర్, మన వీక్షకులు కూడా.